అమెరికా కూడా అణుశాస్త్రవేత్తల్ని అణుస్థావరాలని పేరుతో వాటిని పరీక్షా కేంద్రాల మీద ధ్వంసం చేసింది అది ఆ రోజున. కానీ ఒక్కసారి ఇరాన్ 3వ వారం చివరిలో జూన్లో గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల మీద మిసైల్స్ ప్రయోగించాక అమెరికా రాజీకి వచ్చింది. అది ఇప్పటికీ 8 నెలల కాలం క్రితం జరిగింది. ఇవాళ వాటిని కూడా అధిగమించి నేను చెయ్యగలననే ధీమాతో ఈ 2 దేశాల కూటమి దాడి చేసింది. ఈ 2 దేశాలు కూడా సెటిలర్ కంట్రీస్. అమెరికా, ఇజ్రాయెల్ సెటిలర్ కంట్రీస్ అంటే మరొక దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు ఆ దేశాన్ని తమ దేశంగా మార్చుకున్న వాళ్ళు, వలస వెళ్ళి సొంత రాజ్యంగా మార్చుకున్న వాళ్ళు. ఇజ్రాయెల్ అరబ్బుంది, ఎక్కడి నుంచో యూరోప్లో నుంచి వచ్చిన ఇజ్రాయెల్ అది సెటిలర్ నేషన్ గా మారింది, సెటిలర్ కంట్రీగా. 400 ఏళ్ల